ఎవరు టాలెంట్ ఉంటే ఎవరైనా ఎదగొచ్చు. చిరంజీవి గారి మీద ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఇష్టం లేదు, పట్టించుకోలేదు అంటే ఒక తండ్రి చిరంజీవి లాంటి వాడు, కొడుకు అల్లు అర్జున్ అంటాడు. కొడుకు తండ్రి ఇప్పుడు తనకంటూ కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నారు. తనకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఒక కుటుంబంలో తన కూడా క్రియేట్ కావాలి, నేను ఓన్గా బ్రతకాలి. ఎందుకంటే ఎప్పుడు ఆ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు ఎప్పుడు గుండెలో ఉంటుంది, కానీ మనం కూడా కింద ఉండాలి. మనం కూడా మనది ఒకటి సపరేట్ వే స్టార్ట్ చేసుకుంటే చూసేటోడు అరే వీడు టాలెంట్తో వచ్చినాడు రా, వీడు టాలెంట్తో వస్తున్నాడు, టాలెంట్తో ఎదుగుతున్నాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్పింది అల్లు అర్జున్ గారు, రోడ్డు వేసేవాడిది కార్ తోలేవాడిది గొప్ప కాదు, రోడ్డు వేసేవాడిదే గొప్ప అని. రోడ్డు వేసిన వ్యక్తి చిరంజీవి గారు. కారు ఎంతో మంది తోలుకుంటూ పోతారు, హ్యాపీగా జర్నీ వెళ్ళిపోతుంది. కానీ మనం కూడా రోడ్డు వేయాలి. అదే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాన్ వరల్డ్లో రోడ్డు వేస్తున్నారు. అంటే చిరంజీవి స్ఫూర్తితోటి ప్యాన్ వరల్డ్లో రోడ్డు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అంటే వార్ నడుస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం చెప్తారు? మీడియాకి ప్లస్సే కదా, వారు నడిస్తే వాళ్ళు మంచిగా ఉంటారు. మీడియాకి ప్లస్సే కదా, చాలా మంచిగా ఉంటుంది. అది అలా ఉంటేనే కదా చూసేది. వాళ్ళు అట్లా చేస్తుండొచ్చేమో, కానీ మా ఫ్యాన్స్ మటుకు అలా చేయరు, అలా ఉండదు. మనం అందరికి రెస్పెక్ట్ ఇస్తాం, అందరి హీరోలకు రెస్పెక్ట్ ఉంటుంది. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందులో అల్లు అర్జున్ అన్న ఉండాలి, చిరంజీవి ఉండాలి, పవన్ కళ్యాణ్ అన్న ఉండాలి, రామ్ చరణ్ అన్న ఉండాలి, సాయిధరం తేజ్ అన్న ఉండాలి. సార్ ఒక్క మాటలో సుకుమార్ గారి అల్లు అర్జున్ గారి కాంబో ఎలా ఉంటుంది అంటారు? బ్లాక్ బాస్టర్ అన్న. పుష్ప 3లో ఇంకా వెరైటీగా చూపిస్తాడు. కంపల్సరీ పుష్ప 2లో నాకు తెలిసి అయితే పొల్లేటి వెంకటరమణయ్య అనే నా పేరే ఉంటది. ఆ పేరుని ఆ అల్లు అర్జున్ తండ్రిది క్యారెక్టర్ ఉండొచ్చు, ఖచ్చితంగా అదే ఉంటుంది. యాక్చువల్గా పుష్ప 2లోనే ఎక్స్పెక్ట్ చేశాను నేను, అందువల్ల నేను కూడా సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన. ఆ పేరు ఉందనే నేను వచ్చిన. పుష్ప 3 ఉంటుందని మీరు అనుకుంటారు? ఇంకా 100% అంటే అల్లు అర్జున్ లైన్ చాలా పెద్ద ఉంది. ఇప్పుడు అట్టితో ఉంది, తర్వాత చాలా మందితో పెద్ద పెద్ద డైరెక్టర్ తో ఉంది. పుష్ప 3 వచ్చే టైం మీరు ఉంటారా, మేము ఉంటావా అని డౌట్ నాకు. ఓకే, ఆ లైన్ ని సెట్ చేసిందే మన సుకుమార్ గారు. ఆ లైన్ ని సెట్ చేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోరు. ఇప్పుడు రోడ్ వేసింది చిరంజీవి గారు అయితే ఆ చిరంజీవి గారిని ఎప్పుడు మర్చిపోం. చిరంజీవి గుండెలోనే ఉంటాడు, బయటకు మనం ఎదుగు చూపించాలి. ఇప్పుడు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఇంతవరకు అన్నతోటి ఒక ఫోటో కూడా దిగలేదు. ఎందుకు దిగలేదంటే అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ గా ఎవరికైనా ఇస్తాడు ఫోటో, అది తప్పది. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ గా నేను కూడా సినిమా ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఎదిగి చూపించిన తర్వాత అప్పుడు కాలర్ ఎగరేసుకొని ఫోటో దిగుతా. అప్పుడు అల్లు అర్జున్ అన్ననే అనుకుంటాను. నా అభిమానిగా ఒక వ్యక్తి ఎదిగి చూపించిందని 10 మందికి ఇట్లా చెప్పుకోవాలా, అది నా స్పెషల్. ఫోటో అన్నారు కాబట్టి ఈ రోజే మన బాలీవుడ్ సంబంధించిన ఒక పాడ్కాస్ట్ లో ఒక కావేరి అనే ఒక యాంకర్ తను ఏం చెప్పిందంటే అల్లు అర్జున్ కలవాలంటే 42 అంటే రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ దాటితేనే అల్లు అర్జున్ కలిసి ఫోటో దిగలుగుతాము. ఒకటి ఫస్ట్ ఏంటంటే కళ్ళలో కన్ను పెట్టొద్దు, చేతితో సెకండ్ ఇవ్వద్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలని ఇంత రూల్స్ ఉంటాయంట. నిజంగానే అల్లు అర్జున్ కలవాలంటే అన్ని 42 రూల్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అయినాక మనకి నేను ఆల్రెడీ అనుభవిస్తున్నా, ఆటోకి నా పోస్టర్లు వేసుకొని నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను అద్దాలు ఎందుకు పెట్టుకున్నాను అంటే మీరు నన్ను చూస్తే నేను చెప్పేది మర్చిపోతా, అంతేనే కాదా? మీరు నన్ను చూడకూడదని అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అద్దాలు ఎందుకు పెట్టుకుంటారంటే అది మెయిన్ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద ఈవెంట్లలో ఖచ్చితంగా అద్దాలు పెట్టుకొని మాట్లాడితేనే కరెక్ట్. నువ్వు అద్దాలు లేకుండా తీసేసి మాట్లాడినావు అనుకో, ఆ కన్ను ఈ కన్ను మీద పడింది అనుకో, మన మైండ్ మర్చిపోతుంది, మైండ్ వేరే దుక్కు వెళ్ళిపోతుంది. అందువలన హీరోలు కంపల్సరీ స్పెట్స్ పెట్టుకుని మాట్లాడతారు. 42 రూల్స్ ఎందుకు ఉంటాయి అంటే ఆ హీరో ఎంతో కష్టపడి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ రూల్స్ ఉంటాయా ఉండవా? రూల్స్ ఉంటారు, బౌన్సర్లు ఉంటారు, అందరు ఉంటారు, మేనేజర్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే అడ్డమైన వ్యక్తి వచ్చి దండని అన్నా అని గెలుపుతాడు. అప్పుడు ఆయన ఎఫెక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కొద్దిగా ఇబ్బందికి గురవుతారు. ఒకరిని ఎంట్రీ చేస్తే అందరు అలా మీద పడినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అమ్మాయి మీద పడవచ్చు, హీరోయిన్ మీద పడవచ్చు, హీరో మీద పడవచ్చు. కంపల్సరీ ఇప్పుడు హీరోయిన్లైనా హీరోలైనా మనకు వాళ్ళు బాగా స్ప్రెడ్ అయినప్పుడు కంపల్సరీ బౌన్సర్లు ఉంటారు, తప్పదు. అలాగా మనం ఫోటో అది తీసుకుంటే మనది ఏదైనా ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు, ఒక డాక్టర్ ఫీల్డ్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్ కావచ్చు, మన ఒక ర్యాపిడో వ్యక్తి డ్రైవర్ కూడా కావచ్చు, మనం దాంట్లో ఎదిగి చూపించి అప్పుడు మనం ఫోటో అడిగితే ఆ రూట్లోనే వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా ఇస్తారు. సహజంగా అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉందని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నా, ఆర్మీ ఎలా ఉంటది, ఆర్మీలో ఎంతమంది మెంబర్షిప్ ఉంటారు, ఆర్మీ చెప్తారా? చాలా మంది అడుగుతారు ఆర్మీ అసలు ఏడు ఉంటది, ఏడ వర్క్ చేస్తారు వాళ్ళు? చెప్తానండి. అల్లు అర్జున్ అన్నకి ఆర్మీ అంటే అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్, అల్లు అర్జున్ అన్న
వ్యక్తులు ఇప్పుడు చాలా మంది పెరిగినారు. ఇక్కడ మన తెలుగులో కాదు, ప్యాన్ వరల్డ్ లోనే జపాన్ లో కూడా పెరిగినారు. హిందీలో అయితే బీభత్సంగా ప్రతి ఒక్కరు పుష్పరాజ్ అని అంటారు. ఇంకోటి వచ్చేసి అల్లు అర్జున్ కి ముస్లిమ్స్ బాగా కనెక్ట్ అయి ఉన్నారు బాగా. ఎందుకంటే పుష్పరాజ్ అని జుగే గణేష్ సాలా అని అంటారన్నమాట, ఓన్లీ సినిమా పరంగా. ఇంకోటి నేను వచ్చేసి ఒక ప్యాన్ ఇండియా సినిమాలో సెలెక్ట్ అయినాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో నేను ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్, మన రవితేజ నాకు స్ఫూర్తి. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నా.